ముందుగా యశగ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం. మహేష్ కాల్ ఆజ్బల్ పుట్నంలో త్వరితంగా పేదలకు మాత్రముగా కొల్లపెట్టబడదు. రెండవ మాటగా లూకాసు వార్త 6వ అధ్యాయం 41. నేను నీ కంటిలో దూరం నచ్చక నీ సహోదరుని కంటిలో ఉన్న మనిషిని చూడగలరా? చిన్న ప్రార్థన చేస్తుంది మాత్రమే. అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా, నీ కుమారుడైన క్రీస్తు నేను నమ్ముతున్నాను. దేవా, ఆ రోజు సెలవుకి ఏ విధంగా జ్ఞానం ఇచ్చి తన జనాన్ని నడిపించావు, ఈరోజు నా నోటిని నీ పూర్వగా వాడుతున్నాయా, నీకు అన్నాను. దేవా, నేను నమ్ముతున్నాను, నా తోడుగా నడిపించు, నీకు అన్నాను. ఈరోజు మాకు ఇచ్చిన అంశం ఏంటంటే, నా దేవా నన్ను ఎందుకు చేయవచ్చు? దేవుడు మనం ఎందుకు పడుతున్నాడు, ఎందుకు విడిచిపెట్టాడు? దేవుడితో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం, దేవుడు మనం విడిచినప్పుడు ఎలా ఉన్నాం? కొంతమంది ఎక్కువ మనం చూద్దాం. ఆదికాండం నుంచి మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. మొదటగా ఆదాము తన స్వరూపం అంతా నరుని సృజించాను. తర్వాత అతను ఇక్కడ వాళ్ళిద్దరు చరిత్ర మొత్తం మనకు తెలుసు. కానీ అప్పుడు వరకు కూడా దేవుడు మనతో ఉండి మొదటిగా ఆదాము చేయబడుతున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఆదాము చేయ వదిలిపెట్టాడో ఆదికాండం 4వ అధ్యాయం 23. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపట్టులకు ఏదైనా తోట నుండి అతను పంపివేశాను. రెండవదిగా అవ్వని నీ గర్భమందును నేను మిక్కిలి హెచ్చించాను. మరి పాము ఏమైతే మనుషులు పుట్టింది, మనుషులే తినింది. ఆ తర్వాత దేవుడు కయ్యని హేబేలుని ఇద్దరిని తన చేతిని పట్టుకున్నాడు. కానీ కయ్యను హేబేలును చంపడం వలన కయ్యను దేవుడు విడిచిపెట్టాడు. తర్వాత కయ్యను మానవతం కలిగింది. ఇక్కడ దేవుడు పట్టుకోవడం వల్ల కయ్యను హేబేలు హెచ్చించబడ్డాడు. కానీ దుర్దశ చేత ఆయన చనిపోయాడు. దేవుడు కయ్యను విడిచిపెట్టాడు కాబట్టి కయ్యను దేశం అయిపోయాడు. అదే వంశావళిలో పుట్టిన హానోకు దేవుడు కయ్యందు అతనితో పాటు స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎన్ని తప్పులు చేసినా ఏంటంటే మనం రెట్టిపై చేసుకుంటూ ఉంటాం అనమాట. ప్రతి విషయంలో కూడా మనం హానోకులాగా ఏలియాలాగా మనం ఉండాలి. ఆ తర్వాత హానోకు వంశంలో పుట్టిన నోవహు దేవుడు అతని విషయంలో నిందారాజుగా ఉన్నాడు. నోవహు టైంలో పాపం అనేది చాలా పెరిగిపోయింది కాబట్టి దేవుడు నోవహు దర్శనమిచ్చాడు. ఇదే విషయాన్ని మనం పురాణంలో తీసుకుంటే, పురాణంలో అయితే వల్ల నూహ అనిపించింది. మన భగవద్గీత రామాయణ టైంలో మన విష్ణుమూర్తి మాట అవుతారు, మత్స్య అవుతారు. ఎందుకు? మను అనే రాజుని ఆయన నిందారాజ్యంగా ఉన్నాడు కాబట్టి విష్ణుమూర్తి కాపాడాడు. ఇక్కడ అల్లా అనే దేవుడు నూహ అనే వ్యక్తిని, యేసుప్రభు మన యెహోవా దేవుడు నోవాహును కూడా అదేవిధంగా కాపాడబడ్డాడు. తర్వాత ఆయన చేసిన తప్పిదం బట్టి భూమిని అంతటినీ క్షమించాను. అంటే తర్వాత ఇక్కడ వీళ్ళు పడిన బాధలు ఆత్మనాదాలు ఆయన అనుకోకుండా ఆ టైంలో ఆయన చూసి బాధపడ్డాడు కాబట్టి నరులను నేను ఇంకా బాధ పెట్టాలని చెప్తాడు. తర్వాత నోవా టైం తర్వాత నుంచి ఏం జరిగింది? వాళ్ళ జనాంగాన్ని పెంచుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఇక మనం ఫిలిప్పీన్లు చూస్తాం, కయ్యూని చూస్తాం, అమ్మాయిని చూస్తాం. వాళ్ళందరినీ ఎక్కడి నుంచే మనం దేవుడు వాళ్ళ విధంగా పుట్టిస్తాడు. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే, దేవుడు మనతో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, వదిలేసినప్పుడు ఎలా ఉంటాడు అని చెప్పి చూస్తున్నాం. తర్వాత వీరి వంశావళిలో పుట్టిన అబ్రహాం ఎందుకు అంత ప్రత్యేకించబడ్డాడంటే, తను అప్పుడు వరకు అందరిలో ఉన్నవాడే. తర్వాత ఏమైంది? అతడు సున్నతి పొంది అందరికీ దేవుడికి ఇష్టడుగా తయారయ్యాడు. అబ్రహాం ఉన్న విశ్వాసం అప్పుడప్పుడు దేవుడు పరీక్షించడానికి విశ్వాసం అడుగుతున్నాడు. అబ్రహాం, నీ కుమారుడైన ఇస్సాకు నాకు బలిగా ఇవ్వయా అని చెప్పి. ఎందుకు? అబ్రహాంలో ఏమైనా లోటుపాట్లు ఉంటాయేమో అని చెప్పి. ఎందుకంటే గతంలో ఆయన ఇష్టంగా పుట్టించిన ఆదాము విషయంలో కూడా అదే తప్పు జరిగింది. మళ్ళీ ఇదే రిపీట్ అయిపోయామని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు? పలుమార్లు ఆయన అడుగుతున్నాడు, ఆదామా అబ్రహామా నువ్వు జాగ్రత్త, నువ్వు నా విషయంలో నిందా రైతులు పోయింది. అండ్ శారా విషయంలో కూడా అక్కడ అబద్ధం ఆడుతుంది దేవుడి విషయంలో. దేవుడికి అప్పటికే వాళ్ళ మీద అనుమానం వచ్చి కూడా ఇంకా పలుమార్లు చెబుతున్నాడు, అయ్యా నేను వదిలిపెట్టి అవ్వకండి, నా విషయంలో మీరు నిందా రైతు ఉంటుంది, నాతో ఉండండి, నాతో నడవండి. హానోకు ఏ విధంగా నడిచాడో ఆ విధంగా మీరు నాతో ఉండండి అని చెప్తున్నాడు. తర్వాత
అబ్రహాం విషయంలో అబ్రహాంకి వాగ్దానం చేశాడు, అయ్యా నీ సంతానాన్ని నేను విస్తరింప చేస్తానని చెప్పి. ఎందుకు? దేవుడు అబ్రహాం చేయబడుతున్నాడు అక్కడ. తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు, వాళ్ళందరూ దేవుడు దేవుడు నడిచారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇస్సాకు తన ప్రార్థనలు బట్టి ముందు నడిపించాడు. మరి యాకోబు కూడా ఇస్రాయేలు తన అన్నని జ్యేష్ఠత్వం నుంచి లాక్కున్నాడు, తన ఆశీర్వాదాలు లాక్కున్నాడు. దేవుడు మనకు ఏదైతే వాలనుకుంటాడో మనకి మళ్ళీ తిరిగి వేస్తాడు. పాపమైనా సరే పుణ్యమైనా సరే. మనం అబ్బాయి రీతిలో చెప్పాలంటే, ఇశ్రాయేలు జనాంగం స్టార్ట్ అయ్యే ముందు యాకోబు ఏ విధంగా ఇస్సాకు చేశాడు, ఏ విధంగా అంటే తన ఏశావు ఇస్సాకు విషయంలో తప్పు జరిగింది కాబట్టి తన నెక్స్ట్ జనరేషన్లో ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేలు జనాంగంలో తన అన్ని ఏ విధంగా మోసం చేశాడు. తన కుమారులు కూడా 11 మంది కుమారులు, ఒక కుమార్తె. ఆ 10 మంది కూడా ఆయన బాధ పెట్టారు. వాళ్ళలో యోసేపు బెన్యామీను వానికి దేవుడు తోడుగా నడిపించాడు. ఇక్కడ మన ఇస్మాయిల్ జనాంగం అండ్ ఇస్రాయేల్ జనాంగం కూడా దేవుడు బైబిల్లో ప్రతి విషయాన్ని మనకి విశదీకరించుతూ వచ్చాడు అనమాట. ఇక్కడ శారా వల్ల ఇస్రాయేల్ జనాంగం పుట్టింది. వాళ్ళు 12 గోత్రాలు, 12 రాజ్యాలు. ఆగర్ విషయంలో ఆగర్ కూడా దేవుడు విషయం ఈ అబ్రహాంకి ఏం చెప్పాడు, అయ్యా నీ కుమారుని నేను విస్తరింప చేస్తానని చెప్తున్నాడు. మరి ఇస్సాకు అదే వాగ్దానం చేశాడు, ఇస్మాయిల్ కూడా అదే వాగ్దానం చేశాడు. ఇస్మాయిల్ 12 గోత్రాలు ఏంటి, వాళ్ళ యొక్క ముస్లిం సోదరులు అన్నమాట. మనకి ఇక్కడ స్టార్టింగ్ లోనే వాళ్ళందరినీ చూపిస్తున్నాడు. అబ్రహాం సున్నతి పొందాడు, ఇస్మాయిల్ సున్నతి పొందాడు, ఇస్సాకు కూడా సున్నతి పొందాడు. వీళ్ళందరూ సున్నతి పొంది దేవుడు దయందు మనుషుల దయందు వర్తిల్లలాగా చేసుకున్నారు అన్నమాట. తర్వాత మనకి ఇదే అధ్యాయం అనిపిస్తుంటే లోతు విషయంలో కూడా దేవుడు ఏం చెప్తున్నాడు, దేవా 50 మంది ఉన్నా 40 మంది ఉన్నా అని చెప్పి అబ్రహాం అడుగుతున్నాడు. దేవుడు లోతు విషయంలో లోతు ఏం చెప్తున్నాడు, ఇక్కడ నుంచి తన జనరేషన్ స్టార్ట్ అయినప్పుడు లోతు కూడా తప్పు చేశాడు. వీళ్ళేమో అమ్మోనీయులు, మోయాబీయులు. ఇక్కడ అమ్మోనీయులు చెప్తాడు సమూయేలు చెప్తాడు సౌలా అమ్మోనీయులని ఒక్కళ్ళు కూడా ఉంచు మాకు, ఎందుకంటే వాళ్ళ వల్ల నీకు ఎప్పటికైనా ఇబ్బంది ఉంటుందంటే సౌలు వాళ్ళని తప్పకుండా వదిలిపెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు తప్పుగా పుట్టారు కాబట్టి, తప్పుడు జనాంగం కాబట్టి వాళ్ళని నాశనం చేయాలని చెప్పి దేవుడు మొదట్లోనే అనుకున్నాడు. ఆ తర్వాత మనం చూసిన వాళ్ళలో మోయాబీయులు, ఈ మోయాబీయులు అమ్మోనీయులు ఇద్దరు దైవారాధన, దైవ దూషణ అంటే విగ్రహారాధన చేశారు అనమాట. ప్రతి విషయంలో కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని వీళ్ళు పక్క నుండి వీళ్ళు నాశనం అవ్వాలని కోరుకునే జనాంగం నుంచి పుట్టిన వాళ్ళే ఈ లోటుకున్నాం. తర్వాత ఇక్కడ మనం ఇస్సాకు యోసేపును చూస్తున్నాం. ఏసావు విడిపెట్టాడు కాబట్టి జ్యేష్ఠత్వం పోయింది. యాకోబు ఆశ్రయించాడు కాబట్టి వృత్తి పొందింది. యాకోబు మోసం చేశాడు కాబట్టి కుమారుల వాళ్ళు కూడా అతను దెబ్బతిన్నాడని చెప్పాం కదా. తర్వాత ఇస్సాకు నుంచి నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అయింది యోసేపు వల్ల. యోసేపులో తన నిరీక్షణ అన్నమాట. ఎందుకంటే అన్నములు మోసం చేశారు. సరే అక్కడ నుంచి అక్కడ ఐదుకి వెళ్ళాడు. ఐదుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, తన యజమానురాలు ఆయన మోసం చేసింది. అయినా కానీ దేవుడు ఏందైనా ఎక్కడా కూడా చిన్న విషయంలో కూడా ఆయన తప్పు చేయడం అనేది జరగదు. దేవుడు అతని దృష్టికి నిందారజిలా కనిపిస్తున్నాడు. మరి యోసేపు ఎంత కష్టాలు పడుతున్నాడు అక్కడ. తర్వాత ఆయన సైనికుడికి నేను చెప్తున్నాడు, అయ్యా నువ్వు రేపు పొద్దున నువ్వు పొలం దగ్గర నువ్వు ఉంటావయ్యా అని చెప్పని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకు దేవుడు ఆ విధంగా అయినా కానీ యోసేపు నడిపించాడు అనమాట. తర్వాత సైనికుడు కూడా మర్చిపోతాడు. ఇక్కడ నిరీక్షణతో ఎదుర్కొస్తున్నాడు యోసేపు. ఏమని, ఎప్పటికైనా కానీ నా యువ దేవుడు, నేను నమ్మిన నా పితరుల దేవుడు నా తోడుగా ఉంటాడని చెప్పి. తర్వాత ఏం జరిగింది, ఇశ్రాయేలు జనాంగాన్ని మొత్తాన్ని మనం అక్కడ చూస్తాం. ఇస్సాకు వారి సంతతిని, బెన్యామీని, లేవీని అందరినీ తీసుకెళ్ళి యోసేపు. వీరందరూ అక్కడికి ఐదుకి వెళ్ళేదన్నమాట యోసేపు వల్ల. తర్వాత ఈ యోసేపు తర్వాత పుట్టిన వాళ్ళు అక్కడ వీళ్ళు ఇంకా అక్కడ జరిగిన సిద్ధాంతాలు ఏంటి, త్వర అనుకుంటున్నాడు వీళ్ళందరూ పెరిగిపోయారంటే మనకు ఎప్పటికైనా ఇబ్బంది అని చెప్పి. తర్వాత వాళ్ళ నుంచి మోసం చేయబడుతున్నాడు దేవుడు. మోసం చేయబట్టి మోసేని చెప్పాడు. మోసేని లేపి మోసం చేత అనేక అద్భుతాలు చెప్పాడు. అవన్నీ మనకు తెలుసు. 7 సంవత్సరాన్ని వాళ్ళ ముందు ఫైర్గా చేశాడు, 6 నెలలు నడిపించాడు. వీటన్నిటినీ ఇశ్రాయేలు జనాంగం ఫస్ట్ నుంచి చూస్తూనే వచ్చింది. అయినా కానీ పలుమార్లు ఆయన బాధపడుతూ వచ్చింది. ఇక్కడ మోసే చేయబడుతున్నాడు కాబట్టి దేవుడు మోసేని అత్యధికంగా హెచ్చించాడు కాబట్టి ఆయన్ని ఇల్లంతట్లో నమ్మకం వ్యక్తి మోసే అని చెప్పి అన్నాడు. కానీ దేవుడు మోసే చేయకూడదు ఎందుకు విడిచిపెట్టాడంటే, అంటే కనాన్ దేశం వెళ్ళకుండా చేశాడు దేవుడు మోసేను. ఎందుకు? మోసే అంటున్నాడు
ఇస్రాయల్ జనాంగం వాళ్ళు ఎన్నిసార్లు చదువుతున్నారు కానీ మోసే ఒక మాట చెబుతున్నాడు, వాటర్ కావాలి మాకు, ఎలా మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏదన్నా కొంచెం కష్టం అని అన్నాను అంటే మనకి ఎంత చిన్న బాధ అన్నాను మనం ఇక దేవుడితో కాకుండా కనుక వెళ్ళిపోతాం. అలా అక్కడ మోసే వాళ్ళు చెబుతున్నాడు, మా అక్కడ మీ ప్రతిసారి తీసుకొచ్చి ఏడాది ఉంచబడుతున్నావు, మాకేం బాధలు ఎలా మా కష్టాలు ఉన్నాయి, అదే ఐదుగురు అయితే మేము హ్యాపీగా ఉంటాము, మేము ఎలా తీసుకొచ్చి నువ్వు బాధపడతామని చెప్తున్నాడు. ఆ టైంలో మోసే అన్నాడు, ద్రోహులారా మీరు పరివారం నేను బాధపడుతున్నానని చెప్పి దేవుడు ఒక్క మాట. కానీ ఆ దేవుడే ఇశ్రాయేలు జనాంగాన్ని ఒక టైం మోసే కాపాడుతున్నాడు వాళ్ళకి వచ్చిన కోపాన్ని బట్టి. ఇశ్రాయేలు జనాంగాన్ని మాట ఇచ్చాడు కాబట్టి చివరి మేక ప్రవక్త దాకా వాళ్ళ ప్రతి విషయంలో వాళ్ళ తోడుగా వచ్చాడు. తర్వాత మోసే విషయంలో ఆయన అన్న మాటకి ఆయన వదిలిపెట్టి కాను చూడండి అంటే జస్ట్ చూసి ఆయన చనిపోయేటట్టు చేశాడు. ఆ తర్వాత యెహోషువ చూస్తున్నాం, యెహోషువ చేయబడి నడిపించాడు. యెహోషువ ఎందుకంటే అక్కడికి కనాన్ దేశం వెళ్ళి వాళ్ళు చెప్తాను అన్నమాట, అయ్యా మనకు ఆ దేశం మనకు అప్పచెప్పబడుతుంది, అది పెద్ద అక్కడ మనం అనుకున్నంతేం కాదు, మన ధైర్యంతో ముందుకెళ్తే మనం చూస్తాడు అని చెప్పి చెప్తున్నాడు. ఎవరు? యెహోషువ అనగానే ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడు, కాలేబు యెహోషువ వీరిద్దరే మనం అనుకున్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇజ్రాయెల్ జనాంగం అంటే ఆ ప్లేస్ మొత్తాన్ని వాళ్ళిద్దరే వెళ్ళింది. మిగతా ఉన్న ఆ 11 గోత్రాలు ఏంటంటే ఆ బోర్డర్ దగ్గర ఆగిపోయింది, ఈ యోర్దాన్ నది దగ్గర ఆగిపోయారు అనమాట. ఎవరైతే దేవుని విశ్వసించి నడిపించారో వారే ఆ దేశం వాళ్ళకి ఇస్తానన్న వాళ్ళ పితరులకు ఇస్తానన్న దేశాన్ని దేవుడు నడిపించి వాళ్ళని లోపల తీసుకెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు అక్కడ ఉన్న దేవుడు ఇశ్రాయేలు జనాంగంలో యెహోషువ అండ్ కాలేబు సంస్థ. తర్వాత లేవియకాండం, ద్వితీయోపదేశకాండం, సంఖ్యాకాండం వీటన్నింటిలో వాళ్ళకి చెప్తాను అన్నమాట దేవుడు, మీరు ఎలా ఉండండి, మీరు నా ఆజ్ఞలు గైకొనండి, మీరు నాకు విధేయతగా ఉంటే నేను మిమ్మల్ని హెచ్చిస్తానని చెప్పి ఇశ్రాయేలు జనాంగాన్ని మొదటి నుంచి చెప్తాను అన్నాడు. దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని హెచ్చించి అబ్రహాం ఇచ్చిన వాగ్దానం ప్రకారం అబ్రహాం చేయబడుతున్నాడు మన విశ్వాసంతో బట్టి, ఆ జనాంగం బట్టి చివరి దాకా వాళ్ళందరినీ పట్టుకుని పైకి లేపింది యెహోవా దేవుడు అబ్రహాం ఆహ్వానించింది. తర్వాత మనం న్యాయపదుల్లోకి వెళ్తున్నాం. న్యాయపదుల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు చూస్తున్నాం అంటే గిద్యోను ఉన్నాడు, సంసోను ఉన్నాడు. గిద్యోను దేవుడి యందు భయభక్తులతో ఉన్నాడు అనమాట, మా దేవుడు మాకు తోడుగా ఉంటాడని చెప్పి. గిద్యోను చేయబడుతున్న 300 మంది 300తో అమ్మోనీయుని వాళ్ళ మెట్ల దండ నుంచి అంటే అంత మెట్ల దండలో నుంచి ఈ మెట్ల దండ వాళ్ళ సైన్యం నుంచి ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడనమాట గిద్యోను. అండ్ సంసోను విషయానికి వస్తే సంసోను ఆయన ప్రతి విషయంలో బాధపడుతున్నాడనమాట, ఫిలిష్తీయులు నేనేమన్నా తప్పు చేస్తున్నానేమో, వాళ్ళని నేను బాధపడుతున్నానేమో అని చెప్పి. కానీ ఎప్పుడైతే దెలీలా విషయంలో ఆయన నా జుట్టు నేను ఇంతవరకు నీకు కట్ చేయాలని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడే దేవుడు సంసోను వదిలిపెట్టేశాడు. తర్వాత సంసోను మళ్ళీ ఆ జుట్టు పెరిగిన తర్వాత మళ్ళీ సంసోను ఆయన లేవనెత్తాడు అనమాట. ఆయన అడుగుతున్నాడు, అయ్యా ఆయన ఏం చేశారు, ఒక్క టైంలో కాదు ఆయన చేసిన బాధలు కష్టాలు సంసోను చాలా విషయాల్లో ఆయన ఫిలిష్తీయులు యుద్ధం కట్టనే వచ్చారు. అయినా ఆయన ఏమనుకున్నాడు, నేనేమో తప్పు చేస్తున్నానేమో, ఈ ఫిలిష్తీయుల విషయంలో నేను ఏమన్నా రాంగ్ విషయం తీసుకున్నానేమో అని చెప్పి ఆయన భయపడుతున్నాడు. కానీ డెలీలా విషయంలో ఎప్పుడైతే అలా చేశాడో ఆయన అప్పచెప్పిన తర్వాత తిరగలి విసిరే దానిలా చేశారనమాట. ఆయనకు అంత బలం ఉంది. సంవత్సరానికి ఒక సిచ్యువేషన్ లో గాజా దగ్గర ఉన్న బోర్డర్ దగ్గర నుంచి మిడిల్ ఈస్ట్ అనమాట, అక్కడ నుంచి చివరి దాకా ఆయన ద్వారం దగ్గర ఈ ఫిలిప్ తీరాలని చెప్పి ఆ ద్వారం తీసుకుని వెళ్ళిపోయాడు. అంత బలం ఇచ్చాడు దేవుడు. కానీ ఈ లోకాశల వల్ల సంవత్సరం ఏం చేశాడంటే ఆయన ఇంకా దేవుడు వదిలిపెట్టేశాడు. దేవుడు ఆయన వదిలిపెట్టాల, ఈయనే దేవుడు వదిలిపెట్టాడు. అక్కడ తర్వాత మనం రూతు కాలం వస్తున్నాం. రూతు అయితే ఏం చెప్తుందంటే, రూతుని ఎందుకు రాశారంటే రూతు విషయంలో ఆమెకు మోయదు రాదు అంటే లోతు సంస్థ అయినా కానీ రూతుని ఎందుకు ఆయన అంతగా చర్చించబడ్డాడు. నయోమి ఒక హెబ్రీ రాదు, నయోమి పేరు రాయాలి లెక్కైతే. కానీ ఇక్కడ రూతు ఎందుకు రాస్తున్నారు, ఎందుకంటే ఆమె నయోమికి అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీవున్న ప్లేస్ నా ప్లేసు, నేను మీరు అక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను చెప్తాను. మరి ఆమెతో ఉన్న ఇంకా కూడా ఆమె తోడుకోళ్ళు వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ నయోమి పెట్టి రూతు ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉండి నయంతో నడిచింది. దేవుడు తన విశ్వాసాన్ని గుర్తుపెట్టుకుని దావీదు యొక్క మొత్తంగా చేశాడు అనమాట. చివరిగా మనం రూతు గ్రంథం చివరిగా చూస్తాం. దావీదుకి మొత్తంగా ఈ రూత్ అని చెప్పి బోయజ్. తర్వాత ఇక్కడ మనం దావీదుని, సొలొమోనుని, సంసోనుని వీళ్ళందరినీ చూస్తున్నాం. వీళ్ళందరూ ఏంటి, దావీదు విషయంలో దేవుడు చాలా హెచ్చించాడు. మొదటగా మనం సౌలు విషయంలో చూస్తే సౌలు ఫస్ట్ సమూయేలు విషయంలో ఆయన ఏం చెప్తున్నాడు, సౌలు చేయబడుతున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు జనాంగాన్ని చెప్తున్నాడు దేవుడు, సౌలా సమూయేలు వాళ్ళు వదిలిపెడుతుంది ఎందుకు కదయ్యా నన్ను, కాబట్టి నువ్వు వాళ్ళకి కావాల్సిన బాధను ఎన్నుకోమని చెప్పి వాళ్ళకి వదిలేసేయి. సౌలు అనే వ్యక్తున్నాడు, ఆయన ఎన్నుకో అని చెప్పి చెప్తున్నాడు.
దేవుడు ఏమంటే సౌలు చేయబట్టుకుని సమూయేలు అభిషేకించాడు అనమాట. సమూయేలు కూడా దేవుడు అభిషేకించాడు, కానీ ఆయన పిల్లల విషయంలో ఆయన దాన్ని నెరవేర్చుకోలేకపోయాడు. సొలొమోను విషయానికి వచ్చేసరికి, సమూయేలు విషయానికి వచ్చేసరికి, సౌలు విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన చేయబట్టుకుని నడిపించాడు కాబట్టి ఆయన ముందు నడిపిస్తున్నాడు. సౌలు తన సైన్యాన్ని బట్టి ముందు నడిపించి, కానీ ఆయన చేసిన తప్పు ఏంటంటే, ఒకటి అధికారం కోరుకున్నాడు, రెండోది ఆయన బంగారం వద్దయ్యా అని చెప్పి అన్నాడు. వాళ్ళందరూ బంగారం తీసుకొచ్చి ఆయన దాచిపెట్టుకున్నాడు. రెండోది ఆయన బలమైన ఇంటిని గాడిని అన్నింటినీ దాచిపెట్టుకున్నాయి, ఆయన దగ్గర దాచిపెట్టుకుని నడిపించాడు అనమాట. దేవుడు దానికి సౌలు విషయంలో దేవుడికి అది నచ్చలా. దావీదు విషయంలో కూడా దావీదుని చంపేసేసి అబ్షాలోము యోనాతానుకి తన రాజ్యం ఇప్పుడు ఇద్దామని అనుకుంటాడు. దేవుడు అన్నింటికి దృష్ట్యా వాటిని నచ్చదనమాట. అండ్ అదిగాక సౌలు చివరాంతంలో కన్నకి సాధ్యం పట్ట కలిగి ఉన్న ఒక ఆడ మనిషిని ఉంటాడు అనమాట. అంటే దేవుడు వదిలిపెట్టేశాడు ఇంక సౌలు. అండ్ అదిగాక ఇక్కడ మనం చూస్తున్నాం, రాజుగా దావీదు రోజు యోనాతాను చేయాలని చెప్పి దావీదుని చంపాలని కుట్ర చేస్తాడు అనమాట సౌలు. తర్వాత దావీదుని చూస్తున్నాం. అదేవిధంగా సొలొమోను, ఏలియా, ఎలీషా, వీళ్ళందరూ కూడా మనందరూ ఎప్పుడు వరకు చూసిన వాళ్ళలో వీళ్ళు పతనానికి కారణమైన దావీదు విషయంలో అయితే హెచ్చించాడు అనమాట. ఉత్తర ఇజ్రాయెల్, దక్షిణ ఇజ్రాయెల్ దాన్ని మొత్తాన్ని దావీదు కలిపాడు. దేవుడు దయ వల్ల కలిపాడు అన్నమాట వాళ్ళందరినీ. అదే సొలొమోనుకి వచ్చేసరికి మొత్తం ఎడగొట్టేశాడు. దావీదు విషయం మనకు తెలుసు, దేవుడు పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు, ఉద్దేశంలో ఎలా ఉన్నాడు అని చెప్పి. సొలొమోను విషయంలో కూడా సేమ్ అంతే. దేవుడు అందరికంటే హెచ్చించగా తన జ్ఞానాన్ని ఇచ్చాడు సొలొమోనుకి. కానీ సొలొమోను ఏం చేశాడు, చివరికి వాళ్ళందరికీ వాళ్ళ భార్యల విషయంలో అన్ని దేవతలకు ఆయన ఆరాధించాడు అనమాట. ఇదే విధంగా ఇప్పటి వరకు ఇజ్రాయెల్ జనాన్ని నడిపిస్తూ ఎజ్రా, నెహెమ్యా వీళ్ళందరూ నడిపిస్తున్నాడు అనమాట. నా ఇజ్రాయెల్ జనాన్ని నేను కాపాడమని చెప్తున్నాడు. అండ్ మనం ఇప్పటి వరకు కూడా చూస్తుందంటే, దేవుడు పట్టుకున్నప్పుడు ఎలా ఉన్నాడు, వీళ్ళందరూ స్టార్టింగ్ సంతోషంగానే ఉన్నారు. దావీదు విషయంలో కానీ సొలొమోను విషయంలో కానీ అందరికీ చిన్నతనంగానే ఇచ్చాడు. కానీ వీళ్ళు ఏం చేశారు, అన్ని దేవతలు అంటే దేవుడిని వదిలిపెట్టిన తర్వాత దేవుడు వీళ్ళ మీద ఎప్పుడు కటాక్షం చూపించాడు. వీళ్ళు దేవుడు వదిలేసిన తర్వాత దేవుడు కోపం వచ్చేసి దేవుడు వీళ్ళని వదిలిపెట్టాడు. మరి ఈ రోజు మనం చెప్పుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏది లామా సమాప్తాన్ని అని చెప్పి. అప్పటి వరకు కూడా ఇస్రాయేల్ జనాంగం కదా ఆయన కూడా మరి సిలువేసింది. మరి యేసు ప్రభువు తప్పు చేశారా అంటే తప్పు కాదు. యోహాను వార్త 18:6 చెప్తున్నాను అనమాట. నేనే ఆయన్ని వారితో తప్పగా వారి వెనక దక్కి న్యాయం పడ్డాడు. ఇక్కడ యేసు ప్రభువు ఆయన లొంగిపోయాడు అనమాట. తర్వాత యెషయా గ్రంథం 53 చెప్తున్నాడు, నవద్వీపులకు నా కుమారుణ్ణి నాకు ఇష్టమైన అని చెప్పి యెహోవా చెప్తున్నాడు. అంటే దేవుడు తనకి ఇష్ట ప్రకారంగానే తన కొడుకుని, అంటే గొర్రెపిల్లతో రక్షపక్షం అనేది అది అంతటా అయిపోయింది అనమాట. వీళ్ళు పలుమార్లు చెప్తున్నారు, ప్రవక్తలు పంపించారు, న్యాయపతులు పంపించారు, ఎంతమంది చెప్పినా ఇస్రాయేల్ జనాంగం మారుతుంది. అంటే మన పితరులే వాళ్ళు కూడా, వాళ్ళందరూ మార్పించారు. దేవుడు ఏం చేస్తున్నాడు, ఎంత చెప్పినా వీళ్ళు మారని చెప్పి తన కుమారుణ్ణి, అంటే మన బాధ మొత్తం ఆయన మీద పెట్టి ఆయనే సిలువకు అప్పచెప్పాలని చెప్పి తన కుమారుని పంపిస్తున్నాడు కదా. తన కుమారుడు వచ్చి తన తండ్రి యొక్క నెరవేర్పుని నెరవేర్చుకున్నాడు అన్నమాట. చివరిగా 2 కొరింథీయులు 11వ అధ్యాయం 5వ వచనం, మీరు విశ్వాసం కలగాలి అన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. అండ్ 11వ అధ్యాయంలో, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణై ఉన్నది, ఆదరణ కలిగి ఉన్నది, ఏక మనసు కలవారి ఉన్నది, సమాధానంలో ఉండి ప్రేమ సమాధానం తప్ప దేవుడు మీకు తోడై ఉంది. కావున మీ దేవుడిని యెహోవాను మీరు ఆరాధించుడి, స్తుతించుడి, గానం చేయండి. ఆమేన్.